How many of you all are excited for today? ఈ రోజు విషయం ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు? Can you tell the what do you say? Give the same excitement to the neighbor next to you. మీ పక్కన ఉన్న వారు కూడా ఇదే సంతోషం, ఉత్సాహం చూపించండి ఒకసారి. Especially search for those people who came early morning with low energies. Go there and excite them. ప్రత్యేకంగా ఈ ఉదయం ఎవరైతే ఆ యొక్క దుఃఖముతో లేకపోతే ఆ యొక్క మార్చిన ముఖంతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ ఉత్సాహం చూపండి. Hallelujah. హల్లెలూయా. I'm excited. నేను సంతోషంగా ఉన్నాను. I prayed, I prepared and I came. నేను ప్రార్థించి సిద్ధపడి నేను వచ్చాను ఇక్కడికి. And I'm waiting for God to talk to you. తర్వాత దేవుడు మీతో మాట్లాడాలని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. Are you waiting? మీరు ఎదురు చూస్తున్నారా మరి? Yes. నిజమా? Hallelujah. హల్లెలూయా. Which week of sanctification we are in? ఇప్పుడు మనము ఎన్నో వారంలో ఉన్నాము, ఈ యొక్క శుద్ధీకరణ వారంలో. Hallelujah. హల్లెలూయా. Third week. మూడవ వారం. I'm already sanctified. నేను ఇప్పటికే పరిశుద్ధపరిచే. And I'm ready for మరి నేను దేని కొరకు సిద్ధపరచబడ్డాను? the new things that God is going to do in my life. నా జీవితంలో దేవుడు చేయబోతున్న కొత్త విషయాల కొరకు Hallelujah. హల్లెలూయా. So the last week what were we talking about? గడిచిన వారం దేని గురించి మనం మాట్లాడమండి? Flee from immorality. ఆ యొక్క పాపము నుండి మీరు పారిపోండి. The other week we were talking about the special ability Daniel got freely because of his purity. ఇంకో విషయం మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క దానియేలు తను పవిత్రంగా దేవుని కొరకు ఉన్నాడు కాబట్టి దేవుడు తనకు జ్ఞానం ఇచ్చాడని చూసాం. This third week, ఈ యొక్క మూడవ వారంలో the Holy Spirit is saying, పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, flee from idolatry. ఈ యొక్క విగ్రహారాధన నుండి మీరు పారిపోండి. 1 John 5:21. మొదటి యోహాను 5:21. Come on church, be quick. Every person be quick. If you're writing, be quick. అందరూ కూడా మీరు రాసుకుంటే త్వరగా రాసుకోండి. మొదటి యోహాను 5:21. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. Don't even go there, he's saying. అక్కడ ఏం చెప్తున్నా అంటే కనీసం అక్కడ వెళ్ళొద్దు. Dear children, keep yourself from idols. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. I do not know why God is speaking the third sanctification week about idols. ఈ యొక్క మూడవ శుద్ధీకరణ వారంలో దేవుడు విగ్రహముల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదండి. It's so good to see the boys here. ఇక్కడ yesterday we were praying. నిన్నటి రోజు మేము ప్రార్థిస్తున్నాము. When we were praying here, the Holy Spirit was saying, నిన్నటి రోజు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పారు, ఇక్కడ if somebody loves the word of God, ఇక్కడ ఒకరు వాక్యంని ప్రేమిస్తున్నారు, I am opening their ears. వారి యొక్క చెవులను నేను తెరవబోతున్నాను. And when they hear the word of God, ఎప్పుడైతే వారు వాక్యం వింటారో they will have interest in the word of God, that it will happen in their life. వారి జీవితంలో ఒక వాక్యం నెరవేర్చబడతదని చెప్పి వారు ఆసక్తి కలిగి ఉంటారు. And while praying, the Holy Spirit was leading me. ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను నడిపించారు. God spoke parables to everybody. దేవుడు ప్రతి ఒక్కరితో ఉపమానాలు చెప్పారు. God spoke wonderful messages to the whole crowd. ఆ యొక్క సమాజం అంతట మనుషులందరితో అనేక విషయాలు మాట్లాడారు. But only 12 people came back to Jesus. కానీ కేవలం 12 మంది మాత్రమే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. Who are they? ఎవరండి వారు? The disciples శిష్యులు of Jesus. They came back to Jesus and asked, Jesus, can you explain us more? ఆ యొక్క 12 శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా దాని గురించి ఇంకా వివరించి చెప్పు అని అడుగుతున్నారు. Did Jesus say, I don't have time? యేసయ్య ఏమన్నారు, నాకు సమయం లేదని He చెప్పారా? explained them వారికి better. వివరించి చెప్పారు. And those 12 people ఆ 12 శిష్యులు carried the word of God ఆ వాక్యమును to తీసుకొని the ends of the earth. ఆ భూ దిగంతముల వరకు The వెళ్ళారు. Holy Spirit led me. ఆ పరిశుద్ధాత్మ నన్ను నడిపించారు. saying, ఆయన చెప్పారు, those people who are volunteers, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో I don't want you to sit idly. వారు ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు నాకు. I don't want you to think that okay, my work is done, now let's do something else. మీరు అనుకోకూడదు ఏమని నేను పని చేస్తున్నాను కాబట్టి ఇంకేదైనా చేస్తాను. If you love the word, మీరు నిజంగా దేవుని వాక్యం you will hear the word. వాక్యం వింటారు మీరు. If you hear the word, మీరు వాక్యం వింటే your faith will increase. మీ విశ్వాసం పెరుగుతుంది. When your faith మీ increases, విశ్వాసం పెరిగినప్పుడు you will encourage other people who have less faith. ఆమె నా యొక్క విశ్వాసంలో పడిపోయిన వారిని తక్కువ ఉన్న వారిని మీరు ప్రోత్సహిస్తారు. And God will bless you with the word of God on your mouth. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీ నోటిలో దేవుడు తన వాక్యము పెట్టి దీవిస్తారు ఆయన. And God says, I'm going to use the volunteers ఆమె దేవుడు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాలంటీర్స్ ని దేవుడు దీవించబోతున్నారు. to speak the word of God. దేవుని వాక్యమును మాట్లాడాలి. Hallelujah. Hallelujah. Are you all going to speak like me? అందరూ కూడా నాలాగా మాట్లాడాలి. And today I've seen those boys. ఈ రోజు ఈ యొక్క బాయ్స్ ని నేను చూస్తున్నాను. Not just Santosh and Aaron. సంతోష్ ఆరన్ మాత్రం కాదు. I've seen the media boys. మీడియా బాయ్స్ కూడా. I've seen the boy who stands beside the pastors. పాస్టర్ పక్కన నిలిచిన బాయ్ ని కూడా. I seen the boy who comes only for Telugu service came today. తెలుగు సర్వీస్ మాత్రమే వచ్చే వ్యక్తి ఇక్కడ రావడం చూస్తున్నారు ఇప్పుడు. They're sitting in the front row.
ముందు రోజులో కూర్చున్నారు. Do I have to motivate anybody else every Sunday? ప్రతి No, సండే right? మోటివేట్ చేయాల్సిందే. If you want to be preachers. ఆమేన్. మీరు నిజంగా బోధకులు కావాలనుకోండి, ప్రసంగికులు. In So Church, English services, you know, God speaks one message in English service, same title, but he speaks another message in Telugu service. మీకు తెలిసి ఒక సో సంఘంలో గనక చూస్తే మీరు ఇంగ్లీష్ సర్వీస్ లో దేవుడు ఒకటే అంశం పైన If you love the word, వాక్యంలో మాట్లాడినా తెలుగు సర్వీస్ లో ఇంకొక వాక్యం దేవుడు ఇస్తారు అదే అంశం పైన. మీరు So- దేవుని వాక్యం ప్రేమిస్తే you will eat breakfast, you will eat lunch. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటారు, లంచ్ కూడా తింటారు. And you should be so hungry, akka, when is evening service? I want dinner. ఆ తర్వాత అంత మాత్రంతో తృప్తి చెందకుండా అక్క నాకు ఇంకా ఈవినింగ్ సర్వీస్ ఎప్పుడు, నాకు డిన్నర్ కూడా కావాలని ఆశతో ఉంటారు. Whole day I want to spend in God's presence. నేను రోజంతా కూడా దేవుని సన్నిధిలోనే గడపాలని ఇష్టం ఉంది నాకు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Speaking about idols, ఈ యొక్క విగ్రహముల గురించి మాట్లాడితే do you think we have idols? ఏమనుకుంటున్నారు మీరు? మనకు విగ్రహాలు Why ఉన్నాయి. in 1 Corinthians 10 chapter 14th verse, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:14 చూస్తే they are the church of Corinthians, ఇక్కడ చూస్తే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. and God is saying flee from. ఇక్కడ చూస్తే ఏమని, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. Most of the people only keep saying flee from immorality. అనేక మంది కూడా ఏంటిది, పాపము నుంచి ఆ యొక్క వేరే చెడు ఆశల నుండి పారిపోండని మాత్రమే చెబుతుంటారు. But no one is speaking about idols in our life. కానీ మన జీవితంలో ఉన్న విగ్రహాల విషయం ఎవరు మాట్లాడరు చాలా. There are so many hidden idols in our life. కానీ గమనిస్తే మన జీవితంలో అనేక దాచబడిన రహస్యంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. God hates idolatry. ఈ యొక్క విగ్రహారాధన అంటే దేవుడు చాలా ద్వేషిస్తున్నాడు. You might ask, Akka, what vigrahalu do I have in my life? I don't even have one vigraham also. మీరు అడగొచ్చు, అక్క నా జీవితంలో ఏం విగ్రహం ఉంది, అసలు ఒక్క విగ్రహం కూడా లేదు కదా అని అనొచ్చు. Let me tell you, మీకు చెప్పనివ్వండి, in a week, how many hours are there? I told you many times in the church. సంఘంలో అనేక మార్లు చెప్పాను, వారంలో ఎన్ని గంటలు ఉన్నాయండి? Right, 168 hours. 168 గంటలు. How many hours? ఎన్ని గంటలు? 168. 168 గంటలు ఉన్నాయి. The time we spent on Sunday in church సంఘంలో ఆదివారం మీరు గడుపుతున్న సమయము is just 1% of a week. ఈ యొక్క వారం అంతట్లో 1% మాత్రమే. If you are spending 6 hours like Telugu and English service, ఒకవేళ 6 గంటలు అంటే ఏంది, తెలుగు ఇంగ్లీష్ 2 సర్వీసులు మీరు గడిపితే 6 hours in church, I may say, అంటే అర్థం ఏంటి, సంఘంలో 6 గంటలు మీరు సమయం గడిపితే you're spending only 3.6% of your hours. అంత ఉన్నా సరే వారంలో 3.6% మీరు గడుపుతున్నారు. Come on church, tell me, is it more or less? చెప్పండి సంఘమా, ఎక్కువనా తక్కువనా? ఇది Is it more or less? ఎక్కువనా తక్కువనా? ఈ సమయం 3% is less or more? 3% తక్కువనా ఎక్కువనా? For that 3%, ఆ 3% కూడా we will say everybody, అందరం ఏమంటాం మళ్ళా, oh, we are going to English service. ఓ ఈ సర్వీస్ ఇంగ్లీష్ సర్వీస్ We are going to Telugu తెలుగు service. సర్వీస్ కూడా వెళ్తున్నాం అంటారు. But in 168 hours, కానీ 168 how many గంటల్లో hours is 6 hours? ఈ 6 గంటల్లో ఏ లెక్కకు వస్తుంది? How much? Hundreds of hours and 6 hours. ఈ యొక్క 100 గంటలలో దాటిన గంటలలో I want all the people who came today ఈ రోజు వచ్చిన వారందరూ to come కూడా every Sunday ప్రతి సండే for English and Telugu. ఆ ఇంగ్లీష్ తెలుగు 2 సర్వీస్ At least you are spending 1% కనీసం 1% or గడిపి 3% in the church. లేదంటే సంఘంలో 3% అయినా సమయం గడిపినట్టు ఉంటుంది. If you don't have idols, you will spend time. మీరు మీ జీవితంలో నిజంగా విగ్రహాలు లేకపోతే ఈ సమయం గడుపుతారు మీరు దేవుడు. Again, I'm asking you, do you have idols? మరలా అడుగుతున్నా, హృదయంలో కానీ If you don't have idols, మీకు విగ్రహాలు లేకపోతే I have to go, I have to sleep. Sleep is an idol. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పడుకోవాలని అనుకుంటే నిద్ర కూడా ఒక విగ్రహమే. Arey Sunday, bhai, I have to go with my friends. అరే సండే నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాలి భయ్య అని అంటారు కదా కొంతమంది. I have to go out. ఏం బయటికి వెళ్ళాలి. Some people have idols in their life. కొంతమంది వారి జీవితంలో విగ్రహాలు కలిగి ఉన్నారు. They don't even know that. వారికే తెలియదు విగ్రహాలు ఉన్నారు. That these idols are taking the place of God. కానీ ఈ విగ్రహాలు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాయి. This third sanctification week, ఈ యొక్క 3వ శుద్ధీకరణ వారంలో God is asking you to remove all the idols in your life. దేవుడు మీతో చెబుతున్న మాట, మీ జీవితం నుండి ప్రతి విగ్రహమును తీసివేయండి. As a Christian, we may not have physical idols in our homes, ఒక క్రైస్తవులుగా మన కుటుంబంలో గృహములలో భౌతికంగా ఉన్న బొమ్మల విగ్రహాలు లేకపోవచ్చు.
ఉండకపోవచ్చు, but some people have wife as their idol, కానీ కొంతమంది జీవితంలో వారి భార్యనే ఒక విగ్రహంగా ఉంటారు, husband as an idol, వారి యొక్క భర్తని విగ్రహంగా పెట్టుకుంటారు, a fiance as an idol, వారు కాబోతున్న భార్య భర్తలు వారు ఒక children, విగ్రహముగా, పిల్లల విగ్రహముగా పెట్టుకుంటారు, job. వారి ఉద్యోగం విగ్రహంగా ఉంటుంది. These days ఈ రోజుల్లో చూస్తే everybody has one common idol. ప్రతి ఒక్కరికి ఒక సాధారణమైన విగ్రహం ఉంది. Money, 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 డబ్బు, money, money, డబ్బు, money. డబ్బు. డబ్బు అనేది ఒక విగ్రహంగా ఉంది. We are hi-fi beggars. వీళ్ళు ఏంటి తెలుసా, హైఫై బిచ్చగాళ్ళు, Hi-fi software beggars. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్ళగా ఉన్నారు. We go to God for మనం దేవుని దగ్గరికి వెళ్తాం ఎందుకు? money. డబ్బు కొరకే. If you have money, మీ దగ్గర డబ్బు ఉంటే no God. అసలు దేవుడే లేడింగా. No money, డబ్బు లేకపోతే then you go to God. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. You have money, మీ దగ్గర డబ్బు ఉంటే no God. దేవుని దగ్గరికి వెళ్ళరు ఇక. Now who is the hi-fi beggar here? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇక్కడ హైఫై? We want money. మనకు పేరు కావాలి. For that money, ఆ యొక్క డబ్బు కొరకు I will work. నేను పని చేస్తాను. ఇప్పుడు చెప్పండి, 168 అవర్స్లో వారానికి మనం దేవుని సన్నిధిలో 6 గంటలు గడుపుతాం అనుకోండి, గ్రేట్గా అనుకోండి, 6 గంటలు గడుపుతా పొద్దున్న సార్. నా జాబ్లో ఎన్ని గంటలు గడుపుతాం? నిజం చెప్పండి అమ్మాయిలు, నిజం చెప్పండి. ఆరోగ్యం తెలియదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, బయట లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, చర్చ్లో ఏం జరుగుతుందో తెలియదు, సేవకుల కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. సండే వచ్చిందంటే వచ్చి ట్రెడిషనల్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం. బట్ జాబ్లో ఎంతసేపు గడుపుతారు చెప్పండి? 9 అవర్స్ వేసుకోండి. 9 into 5 days, 45 అవర్స్ ఇన్ 1 వీక్, అంటే 168 అవర్స్, 45 అవర్స్. మిగతా టైం ఏం చేస్తారు? స్లీప్ 8 అవర్స్. దట్ యూ క్యాల్కులేట్ 8 into 5. No, 7. 56. How many hours gone? 90, 100 hours. 6 hours పక్క పెట్టండి, మిగతా 68 hours are there. How much are we spending? 68 hours. Shopping, online shopping, daily 1 hour. Talking, daily 2 hours. Social media, 5 hours. Gone. Everything is gone. That is your idol. అదే నీ విగ్రహముగా ఉంది. Whatever you're spending time the most in the week, వారంలో నువ్వు ఏ విషయం ఎక్కువ సమయం that గడుపుతున్నావో is your idol. అదే నీ విగ్రహం అండి. If you're spending 9 hours in a job, ఒకవేళ ఉద్యోగంలో 9 గంటలు గడిపితే God is expecting you at least spend 2 hours or 1 hour in my presence. కానీ దేవుడు ఏం ఎదురు చూస్తున్నారు? కనీసం ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి ఎదురు చూస్తున్నారు. 9 hours job, 9 గంటలు ఉద్యోగము, you can work within 7 hours 7 గంటల్లో మీరు or 5 hours, లేదంటే 5 గంటలు, sometimes even 3 hours. కొన్నిసార్లు 3 Because గంటలు when you spend the time with God, ఎందుకంటే దేవుడితో when you సమయం give God the priority, దేవునికి ప్రాముఖ్యత ఇస్తే God will give you special abilities. దేవుడు నీకు ప్రత్యేకమైన సామర్థ్యం ఇస్తాడు. God will give you skill. దేవుడు నీకు నైపుణ్యం You ఇస్తాడు. won't have to fear your loss of job. నీ యొక్క ఉద్యోగం పోతదని భయపడాల్సిన Spend అవసరం 2 లేదు. hours. 2 గంటలు దేవునితో సమయం Word, prayer. ప్రార్థన, వాక్యం. See your house being built. అప్పుడు నీ యొక్క కుటుంబం See your కట్టబడడం career being నీ built. యొక్క కెరీర్ కట్టబడడం చూడాలి. Removing the idols ఆ యొక్క విగ్రహంలో తీసివేయండి. will open the space for God. అప్పుడు దేవునికి స్థానం అనేది తెరవబడుతుంది. Hallelujah. హల్లెలూయా. And when God enters your life, ఎప్పుడైతే దేవుని జీవితంలో ప్రవేశిస్తారో He will work everything for you. ఆయన అన్నిటి విషయంలో మీ కొరకే పని The చేస్తారు. Bible says, బైబిల్ చెబుతుంది God will fulfill all my plans. దేవుడు నా యొక్క ప్రణాళికలన్నీ కూడా నెరవేరుస్తాడు. సఫలపరుస్తాడు అంతే ఆయన. ఆమేన్. So many of us have idols. అనేక మంది కూడా మనం విగ్రహం కలిగి ఉన్నాం. I wish I have more time for English service. ఇంగ్లీష్ సర్వీస్ కి ఇంకెక్కువ సమయం ఉంటే బాగుంది. After the translator came, the amount of content is reduced, but the power has increased. Hallelujah. Hallelujah. హల్లెలూయా. So, let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. There's somebody in the Bible బైబిల్ ఒక వ్యక్తి ఉన్నారు, who did not bow to their idols. ఆ యొక్క విగ్రహములకు వారు తల వంచలేదు, అంటే Who is మోకరిల్లేదు. that? ఎవరు వాళ్ళు? Very good. Shadrach, Meshach, Abednego. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఈరోజు మీకు మంచి బిర్యానీ ఇది ఒకటే కాదు, మొత్తం చెప్పండి. ఐ లాస్ట్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు టెల్. ఓకే ప్రశ్నలు ఓకే. మీకు లేదు, అబ్బాయిలకి లేదు, అమ్మాయిలకి ఇస్తా. ఓకే. సో the Bible says in Daniel chapter 3, ఆ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో బైబిల్ చెబుతుంది, the whole chapter ఆ యొక్క అధ్యాయం అంతా కూడా is written about Shadrach, Meshach, Abednego. షద్రకు, మేషకు, అబేద్నెగో గురించి రాయబడ్డది.
They made a vow. వారు ఒక మొక్కుబడి చేసుకున్నారు వారు. Actually, the whole Jews make a vow not to bow down before any idols. నిజానికి యూదులందరూ కూడా ఒక ప్రమాణం చేసుకుంటారు, లేదంటే మొక్కుబడి ఉంటుంది. ఏం తెలుసా? ఏ విగ్రహం ముందు వారు మోకరిల్లరు. And if you see in this chapter, ఈ అధ్యాయంలో మీరు చూస్తే Daniel chapter 3, దానియేలు గ్రంథము 3 I think in verse 13, 13వ వచనంలో, in verse 11, please. 11వ వచనం. And that whoever does not fall down and worship will be thrown into a, ఇక్కడ చూస్తే ఏమన్నది? సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు ఎక్కడ వేయబడుతున్నాడు? మండుచున్న అగ్ని గుండంలో. Okay, so the king ordered that if nobody is bowing down to my image, they have to be punished. ఇక్కడ రాజు ఏం చెప్తున్నాడంటే, నేను నిలబెట్టిన విగ్రహమునకు వారు నమస్కారం చేయకపోతే వారు శిక్ష పొందుతారని చెప్తున్నారు. What do we do? మనం ఏం చేస్తాం? మనకి ఆల్రెడీ ఐడల్స్ ఉంటాయి, ఇంకొక ఐడల్ వస్తే దానికి ఇదేముంది పెద్ద అనుకుంటాం కదా. బట్ సీ 3 youth. ఇక్కడ చూస్తే 3 యవనస్తులు. I want your attention. This word is really powerful today. ఈ రోజు వాక్యం చాలా శక్తివంతమైనది. మీ దృష్టి 3 youth. They went to the king. ఈ 3 యవనస్తులు రాజు దగ్గరికి వెళ్ళారండి. And said, చెప్పారు, we will not bow down to any idol. ఏ విగ్రహముకు మేము సాగిలపడము. And the king, who was this king? ఈ రాజు ఎవరండి? రాజు He was the most powerful king. ఆ శక్తివంతమైన రాజు ఆయన. And these are slaves. వీరు చూస్తే వారు బానిసలుగా ఉన్నారు. And he said burning furnace. అక్కడ చూస్తే మండుచున్న అగ్నిగుండం ఉంది. But did they bow down? కానీ అయినప్పటికీ వారు సాగిలపడ్డారా? Shadrach, Meshach, Abednego refused to worship the. శద్రకు మేషకు అబేద్నెగో వారు తిరస్కరించారు. And Nebuchadnezzar was upset. అప్పుడు నెబుకద్నెజర్ రాజుకి కోపం వచ్చింది. His face changed, the Bible says. ఆ యొక్క బైబిల్ చెప్తుంది నెబుకద్నెజర్ ముఖం మారిపోయింది. 3:19. 3:19లో చూడండి. Whenever we don't worship idols, మనము ఎప్పుడైనా సరే విగ్రహములను పూజించకపోతే, you know, God will give us some great inner strength in our life. మీరు ఆ విధంగా ఉంటే దేవుడు లోపల అంతరంగంగా గొప్ప బలం ఇస్తారు. You can stand before the kings. రాజుల ముందు మీరు నిలుచగలరు. అప్పుడు You can tell them that God is supreme. దేవుడు అందరికంటే అత్యున్నతమైన అధికారం చెప్పి వారితో Who చెప్పగలరు. can tell that God is the almighty power? Those people who don't have idols. ఎవరు దేవుడే సర్వశక్తి గల వ్యక్తి అని చెప్పగలరు తెలుసా? వారి జీవితంలో విగ్రహంలో లేని వారు చెప్పగలరు. Otherwise some women will say my husband is hero. లేదంటే ఆడవారు ఏం చెప్తారు? నా యొక్క భర్తని హీరో అంటారు. My wife knows everything. నా యొక్క భార్యకి అన్ని తెలుసు అంటారు కొంతమంది. So if you have God in your life, నీ జీవితంలో దేవుని నువ్వు కలిగి if ఉంటే, you give him the first priority, దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇస్తే, you can stand before the kings. మీరు రాజుల ముందు నిలుచగలరు. You can go to your job, మీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళగలరు. stand before your మీ authorities, యొక్క అధికారి ముందు and నిలుచగలరు. you will say, అప్పుడు మీరు చెబుతారు, every Sunday ప్రతి I ఆదివారం will worship my God. నా దేవుణ్ణి I ఆరాధిస్తాను. won't worship this job. నేను ఈ యొక్క ఉద్యోగం ఆరాధించాను. I am not a slave for this job. ఈ ఉద్యోగానికి నేను దాసుడిని I కాదు. will work for God. నేను దేవుడి కొరకు పని I చేస్తాను. won't work for the world. నేను లోకం కొరకు పని చేయను. Hallelujah. హల్లెలూయా. When you say that, మీరు ఎప్పుడైతే ఇలా you చెప్తారో, might lose a job, మీ ఉద్యోగం పోగొట్టుకుంటారేమో but మీరు. God will appoint you కానీ దేవుడు నిన్ను in the nation. దేశంలో హెచ్చిస్తారా? In the nation. దేశంలోనే In హెచ్చిస్తారా? the nation. దేశంలో Whatever you lose for God, దేవుడి కొరకు మీరు ఏదైతే do you think పోగొట్టుకుంటారో, God will just take and be smiling and sit like that? మీరు ఏమనుకుంటారు? దేవుడు ఏదైనా This తీసుకొని God will reward. లేదు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. He will reward those people who stand for him. తన కొరకు నిలుచున్న వారికి ఆయన That's why I'm saying Sunday be here. ఆమేన్. బైబిల్ చెప్తా, ఆయన సండే ఇక్కడ రండి, Worship God. దేవుని ఆరాధించండి. Don't be here for friends. ఫ్రెండ్స్ కొరకు రావద్దు ఇడికి. Don't be here because your family told you to be here. నీ యొక్క కుటుంబం చెప్పినది ఇక్కడ రావద్దు మీరు. I want the musicians also to sit here. మ్యూజిషియన్స్ కూడా ఇక్కడ కూర్చోవాలని I want the music to be playing even when the word is, వాక్యం Going చెబుతున్నప్పుడు on. కూడా మ్యూజిక్ ప్లే చేయాలి. because word is also worship. ఎందుకంటే వాక్యం కూడా Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's pray for people who are hungry for the word of God to be in the musicians list. ఆమేన్. మ్యూజిషియన్స్ లిస్ట్ Hallelujah. వాక్యం కొరకు ఆకలిగిన వ్యక్తులు ఉండడానికి Hallelujah. ప్రార్థిద్దాం. హల్లెలూయా. What can God do if you stand for God? దేవుని కొరకు మీరు నిలుచుంటే దేవుడు ఏం చేయగలరు? He can go beyond. అన్నిటిని దాటి మీరు వెళ్ళగలరు ఆయన. These 3 men, ఈ
ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు they were living right. వారు సరిగ్గా జీవిస్తున్నారు. When you live a right life, మీరు సరియైన జీవితం when you జీవించినప్పుడు, remove all the idols in your life. మీ జీవితంలో విగ్రహములు తీసివేసినప్పుడు, If you ask me, Akka, what is my idol? I also don't know. I'll tell you. What are you constantly thinking about? ఒకవేళ మీరు నన్ను అడిగితే అక్క నా జీవితంలో విగ్రహం ఏంటిది అని మీరు అడిగితే మీ జీవితంలో దేని కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? Suppose even if you are in a job, you're constantly thinking about something. ఉదాహరణకి మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా దేని కొరకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? Anything you're fearing that you will lose, that is your idol. మీ జీవితంలో ఏదైతే నేను పోగొట్టుకుంటానేమో అని భయపడుతున్నారో అదే That is your idol. అదే మీ విగ్రహం. Now let me ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. Are you giving a job for your brain now? మీ యొక్క తలంపులు ఇప్పుడు ఉద్యోగం కొరకు ఆలోచిస్తున్నారు? What are you thinking constantly? దేని కొరకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? In my life, మా జీవితం, I had idols in my life. నా జీవితంలో కొన్ని విగ్రహములు. One greatest idol was, ఒక గొప్ప విగ్రహం ఏంటంటే you will be surprised, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, ministry. పరిచర్యనే నా విగ్రహం. Ministry. పరిచర్య విగ్రహం. Why are you clapping? ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? God was not my first priority. దేవుడు నా ప్రాధాన్యతగా లేరండి. I was only thinking of working for God, working for the ministry, working for Soul Church, working. నేను ఎక్కువ దేని కొరకు ఆలోచిస్తానంటే నేను సంఘము కొరకు ఆ యొక్క పరిచర్య కొరకు నేను పని చేస్తున్నాను దాని విషయమే నేను దృష్టి పెట్టాను. There were days I forgot God. నేను కొన్ని రోజులు దేవుని మర్చిపోయాను. There were days when I didn't go to God. కొన్ని మార్లు దేవునికి దగ్గరికి వెళ్ళని రోజులు ఉన్నాయి. Just go to him for 10 minutes. కేవలం 10 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్తాను. Work for 20 hours. కానీ 20 గంటలు నేను For దేని కొరకు? ministry. పరిచర్య కొరకు పని One day God told me, ఒక రోజు దేవుడు చెప్పాడు, during COVID, ఆ కోవిడ్ సమయం when I was sitting in the hospital, హాస్పిటల్లో God కూర్చున్నప్పుడు said, దేవుడు చెప్పారు, you have an idol. నీకు ఒక విగ్రహం That కలిగి idol is ministry. ఆ విగ్రహమే పరిచర్య. Love me నన్ను ప్రేమించు. more than the ministry. ఆ యొక్క పరిచర్య కంటే ఎక్కువగా కూడా. And that's it. అంతేనండి. God told me. దేవుడు నాతో చెప్పారు. But still I'm going about that ministry works. కానీ ఇంకా నేను ఆ యొక్క పరిచర్య పనులలో వెళుతున్నాను. Each time my health is deteriorating, ప్రతిసారి నా యొక్క God is talking to me. క్షీణిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. spend time with me. నాతో సమయం గడుపు. Hallelujah. హల్లెలూయా. What should be my first priority? Tell me. చెప్పండి, నా ప్రాధాన్యత ఏమై ఉండాలా? God. దేవుడే ఉండాలా? If I go to heaven, ఒకవేళ పరలోకం నేను వెళ్తే God won't ask how much ministry you did. నువ్వు ఎంత పరిచర్య చేసావని దేవుడు అడగడు. Maybe he will congratulate you for all the souls you have invested in the kingdom of God. ఒకవేళ దేవుని రాజ్యంలో నువ్వు సంపాదించిన ఆత్మల కొరకు దేవుడు నీకు కంగ్రాచులేషన్ చెప్తారు. But if you want God to come down when you die to take you to heaven, కానీ మీరు మరణించినప్పుడు పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడే దిగి రావాలంటే, if you want to welcome God to come down every day of your life, మీ జీవితంలో ప్రతిరోజు దేవుడు దిగి రావాలి ఆయన ఆహ్వానించే స్థితిలోనే మీరు ఉండాలి. make him the God of your life. మీరు దేవుణ్ణి మీ జీవితమునకు దేవుడిగా మార్చాలి. Hallelujah. హల్లెలూయా. What are you thinking constantly, girls? ఒకసారి ఆలోచించండి, ఆడవాళ్ళు దేని కొరకు ఎక్కువ What are you ఆలోచిస్తున్నారు? thinking constantly? ఎక్కువగా దేని కొరకు ఆలోచిస్తున్నారు? ఎవరు వస్తారు నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? That is your idol. అదే నీ విగ్రహం ఆలోచన. These days, saddest part is some preachers are only speaking about marriages. ఈ రోజుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క ప్రసంగికులు బోధకులు కూడా కేవలం వివాహం కొరకే Not మాట్లాడుతున్నారు. faith, not God. విశ్వాసం కొరకు దేవుని కొరకు మాట్లాడట్లే. Church pulpit is also full of idols. ఈ యొక్క సంఘం యొక్క పులిపిట్ కూడా ఆ యొక్క విగ్రహాలతో They're నింపబడి talking about jobs. ఉద్యోగంలో కొరకే They're మాట్లాడుతున్నారు. talking about వారు దేని కొరకు మాట్లాడుతున్నారు? ఇంకా some doctors are there. They come to the church. If they are the pastors, they'll take the mic and they'll talk only about health. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారు స్టేజ్ పైకి వచ్చి మా వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తారు తెలుసా? ఆరోగ్యం కొరకే మాట్లాడుతున్నారు. When I went to a church, నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు one pastor was preaching. ఒక పాస్టర్ గారు బోధిస్తున్నారు. She was a nutritionist. తను ఎవరంటే ఒక న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అయి ఉన్నారు. Okay, you can use your job for the glory of God, నీ ఉద్యోగంలో దేవుని మహిమ కొరకు వాడుకోవచ్చు, but you should not use God for your job. కానీ నీ ఉద్యోగం కొరకు దేవుని వాడుకోకూడదు. I was unhappy with the message. ఆ మెసేజ్ విని నాకు సంతోషం అనిపించలేదు. Then I said, అప్పుడు నేను చెప్పాను, use me, Lord. నన్ను వాడుకో Use me, Lord. నన్ను వాడుకో I ప్రభువా. am going to proclaim you. నేను నిన్ను ప్రకటించబోతున్నా. All the other things in the world are idols. లోకంలోని మిగతావన్నీ విగ్రహాలేనండి. Anything you fear of losing is your idol. ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావని భయపడుతున్నావు అది నీ Stand విగ్రహం. for God. దేవుని కొరకు నిలబడను. Remove the idols. ఆ విగ్రహమును తీసివేయి. The kings will bow down to you. అప్పుడు రాజులు నీకు The నమస్కరిస్తారు. kings will know God through you. అప్పుడు దేవుని నీ ద్వారా రాజులు తెలుసుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Am I preaching better than you're responding? మీరు రెస్పాన్స్ కంటే ఎక్కువ నేను బెటర్ గా చెప్తున్నా. You're saying yes, but you're not responding. Hallelujah. హల్లెలూయా. 3:19 says, ఇక్కడ 3:19 చెప్తుంది. Nebuchadnezzar was furious. ఈ యొక్క నెబుకద్నెజర్ అత్యాగ్రహంలో ఉన్నాడు. 3 young men. ఇక్కడ ముగ్గురు యవనస్తులు.
he ordered the furnace heated 7 times more. ఇక్కడ చూస్తే అగ్నిగుండం 7 అంతలుగా వేడిగా చేయమని ఆజ్ఞాపించాడు. When you remove idols in your life, మీ జీవితంలో మీరు విగ్రహములు తీసివేసినప్పుడు Satan will stop you from being promoted. సాతాను ఏం చేస్తాడు తెలుసా? మీరు పై స్థాయికి He హెచ్చింపబడకుండా will increase the suffering more. ఇంకెక్కువ కష్టాలు పెంచుతాడు వాడు. He will increase the pain more. ఇంకా ఎక్కువ నొప్పిని బాధను పెంచుతాడు. The more you're turning towards God. దేవుని వైపు ఎంత ఎక్కువగా నువ్వు మరలుకుంటుంటే, From the last 2 weeks, we are turning towards God more, isn't it? గడిచిన 2 వారాల నుంచి దేవుని వైపు ఎక్క తిరుగుతున్నాం కదా మనం. We are praying to God more, isn't it? ప్రార్థిస్తున్నాం కదా దేవునికి. I hope you do. Yes, you're praying. Every time you're living right, మీరు సరిగ్గా జీవిస్తున్న ప్రతిసారి don't tell only sinners will be suffering. కేవలము పాపులు మాత్రమే కష్టపడతారు. The Bible says బైబిల్ చెప్తుంది in 2 Timothy 3:12, 2 తిమోతి 3:12 చూస్తే, if some pastor is suffering, somebody will say the pastor has sinned, that's why he's got this punishment. ఒకవేళ ఎవరైనా పాస్టర్ కష్టపడుతుంటే గనక తను చేసిన తప్పును బట్టి శిక్ష పొందుతున్నారు అంటుంటారు. If you're suffering, you will blame yourself, you will condemn yourself, saying I have done something wrong. మీరు కూడా జీవితంలో కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు అపరాధ భావం కలిగి ఉంటారు. నేను ఏదో తప్పు చేశాను అందుకని My కష్టపడుతున్నాను. past is haunting me. నా యొక్క పాస్టర్లు నన్ను వెంబడిస్తున్నారు, వేధిస్తున్నారు. But the moment you decide I want to live for God, I want to live right for God, the moment you decide to baptize or you want to live every day for Christ, remember suffering will knock your door. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటారో సరిగ్గా దేవుని కొరకు నేను బ్రతకాలంటే బాప్టిజం తీసుకోవాలని తీర్మానం తీసుకున్నప్పుడు హింసలు కూడా మీ వెంబడి. Are you getting it? అందరికి అర్థమవుతున్నాయా? So we are not people who can judge people because they are suffering. కాబట్టి ఎవరైనా సరే కష్టపడుతున్నప్పుడు వారిని తీర్పు తీర్చేవారుగా మనం లేము. The worldly people suffering is different. ఆ లోకంలో ఉన్న మనుషుల కష్టాలు వేరండి. Sinners suffering is different. పాపులు పడుతున్న కష్టాలు వేరు. The right people suffering is different. కానీ సరిగ్గా బ్రతుకుతున్న వారి కష్టములు హింసలు వేరు. Anyone who wants to live a godly life, ఎవరైనా దైవికమైన జీవితం జీవించాలనుకుంటే they suffer. వారు హింస పొందుతారనుంది. Sometimes కొన్ని మార్లు they suffer because of their families, వారి కుటుంబాన్ని బట్టి కష్టపడతారు, jobs, ఉద్యోగం బట్టి, businesses. వ్యాపారంను బట్టి. David asked, complained to God many times. దావీదు అనేక విషయంలో ఫిర్యాదులు కలిగి ఉన్నారు. Lord, I love you. ప్రభువా నేను I'm ప్రేమిస్తున్నాను, living for you. నీ కొరకు Why am బ్రతుకుతున్నాను, I suffering? కానీ ఎందుకు కష్టపడుతున్నానయ్యా? Why people hate me? ఎందుకు మనుషులు నన్ను ద్వేషిస్తున్నారు? Why am I rejected? ఎందుకు నేను తృణీకరింపబడుతున్నాను? Joseph did the right thing. యోసేపు కూడా సరియైన విషయమే Even when చేశాడు. the wrong things were happening, also he was keeping on doing right things. తన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతున్నా సరిగ్గానే బ్రతుకుతున్నాడు యోసేపు. When wrong things keep happening in your life, continue the right things. మీ జీవితంలో కూడా సరిగ్గా వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నప్పుడు కూడా సరిగ్గా బ్రతకడం. Today God is talking to somebody. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు You're కొంతమందితో. suffering. మీరు కష్టపడుతున్నారు కదా, But today God is saying, కానీ ఈ రోజు దేవుడు you're చెప్తున్నాడు, suffering because you want to live a right life. మీరు ఎందుకు కష్టపడుతున్నారంటే సరిగ్గా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు You're కాబట్టి. suffering because you are God's chosen. మీరు దేవుని చేత ఏర్పరచబడ్డవారు కాబట్టి కష్టపడుతున్నారు కొంతమంది. You're suffering, you're being betrayed by somebody. మీరు కష్టపడుతున్నారు ఎందుకు తెలుసా? అనవసరం కొంతమంది చేత మోసపోయారు. People are misunderstanding you. మిమ్మల్ని మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. People are rejecting you. మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారు. People do not understand your pain. నీ యొక్క నొప్పిని వారు అర్థం చేసుకోవట్లేదు. You're suffering internally. మీ లోపలనే మీరు కష్టపడుతున్నారు. You're suffering outwardly. మీ బయట కూడా హింసను కష్టమును పొందుతున్నారు. But today let me tell you something. ఈ రోజు ఒక విషయం చెప్పనివ్వండి. Psalm 34:19 says, ఆ కీర్తనలు 34:19 చెబుతుంది. what does the Bible say? బైబిల్ ఏం చెబుతుందండి? కీర్తనలు 34. The righteous person may have many what? ఇక్కడ చూస్తే నీతిమంతుని కలుగు అనేకములు ఉన్నాయి. ఏంటి అవి? What do they have? ఏం కలిగి ఉన్న అనేకమైన. Did somebody come here with a trouble? మీరు ఎవరైనా కష్టంతో వచ్చారు ఇక్కడికి? Maybe today you're doing the right thing. ఈ రోజు మీరు సరియైన విషయం చేస్తున్నారేమో. Even when wrong things are happening in your life, మీ జీవితంలో కొన్ని వ్యతిరేకమైన కార్యములు you జరుగుతున్నప్పుడు are not losing your purity. మీ యొక్క ప్రార్థనతో పోగొట్టుకోవట్లేదు మీరు. You're trying hard, you're trying your best to live for God. మీరు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు దేవుని కొరకు Even బ్రతకాలని. when answers are not coming in your మీ life, జీవితంలో జవాబులు పొందుకోని సమయంలో కూడా, even when you're disappointed, మీరు నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా, you're still doing the work of God. అయినప్పటికీ దేవుని పనిని You're చేస్తున్నారు. still living the right life. అయినప్పటికీ సరిగ్గా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. 7 times Nebuchadnezzar increased the heat. ఆ యొక్క నెబుకద్నెజరు 7 అంతలు వేడిని పెంచాడు అక్కడ అగ్నిగుండాన్ని.
But the Bible says కానీ బైబిల్ చెప్తుంది the righteous person నీతిమంతుడు may have many troubles. అనేక ఆపదలు కలిగి ఉన్నప్పటికీ But, కానీ whole church say but. చెప్పండి కానీ But the Lord, say but the Lord కానీ ప్రభువు delivers him వారిని from some troubles. దేవుడు విడిపిస్తాడు కొన్నిటి నుండా From all troubles. అన్నిటిలో నుండి. You may suffer today. ఈ రోజు మీరు కష్టపడుతుండొచ్చు. But remember, కానీ గుర్తుపెట్టుకోండి. God allowed that suffering. దేవుడు ఆ యొక్క కష్టమును అనుమతించాడు. For promotion. ఎందుకు తెలుసా? నేను పై స్థాయికి హెచ్చించడానికి. Hallelujah. Hallelujah. See 20 verse. 20 వచనం చూడండి. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. Hallelujah. 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 God will protect them. దేవుడు వారిని సంరక్షిస్తాడండి. What happened in Shadrach, Meshach, Abednego's life? ఆ శద్రకు మేషకు అబేద్నెగో జీవితంలో ఏం జరిగింది? They went to the king. ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. They said, no, we won't have any idols. అక్కడ చెప్పారు, మేము ఏ విగ్రహములు కలిగి The king said, అప్పుడు రాజు చెప్పాడు, okay, increase 7 times. సరే 7 అంతలు పెంచండి అగ్నిగుండం. These boys should pay a price. ఈ యొక్క యవనస్తులు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని. But what happened? కానీ ఏం జరిగింది అక్కడ? In 19th verse. 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, 22nd verse. 22వ వచనం మనం చూస్తే గనక, రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. The soldiers who took Shadrach, Meshach, Abednego were killed in the fire. ఇక్కడ చూస్తే శద్రకు మేషకు అబేద్నెగోలను వెయ్యడానికి తీసుకువెళ్ళిన ఆ యొక్క సైనికులు చచ్చిపోయారు. As I told you, the suffering of the worldly people is different. లోకంలో కష్టపడుతున్న మనుషుల కష్టములు వేరు, and the suffering of those people who live for God is different. కానీ దేవుని కొరకు బ్రతుకుతున్న వారి యొక్క కష్టములు వేరండి. Even after the king said increase the heat 7 times, ఆ యొక్క రాజు 7 అంతలుగా వేడిని పెంచమని చెప్పిన తర్వాత కూడా who died? ఎవరు చనిపోయారు అక్కడ? Those people who were not in the fire, but those people who threw the people in the fire were killed by fire. అగ్నిలో పడవేయబడ్డ వారు చంపబడలేదండి, వారిని తీసుకొని వెళ్ళిన మనుషులు, వేసిన మనుషులు చనిపోయారు. Hallelujah. హల్లెలూయా. And what happened? Let's read 25. ఆ తర్వాత చూడండి 25లో ఏం జరిగిందో చూద్దాం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం. In English it says son of God. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లో చూస్తే దేవుని కుమారుడు అని ఉందండి. The difference between worldly people, sinful people, and the difference between righteous people. ఇక్కడ లోకంలో ఉన్న పాపులకు లేకపోతే నీతిమంతులకు ఉన్న తేడా ఏంటిదంటే, when you remove your idols, మీ జీవితంలో విగ్రహం తీసివేస్తే God will come down for you. నీ కొరకు దేవుడే దిగి వస్తాడు. God will come down for you in your trouble. నీ యొక్క కష్టములు దేవుడే నీ కొరకు దిగి you are suffering, మీరు కష్టపడుతున్నారు, but God is coming down for you. దేవుడు నీ కొరకు దిగి వస్తున్నాడు. God can send an archangel for them. ఆ యొక్క దేవదూత, God can send archangel. దేవుడు ప్రధాన దూతను పంపించుండొచ్చు. He could have sent an angel to save them. లేదంటే వారిని కాపాడడానికి దేవదూతను పంపించొచ్చు. But Nebuchadnezzar is saying he looks like a son of God. కానీ నెబుకద్నెజర్ అంటున్నాడు దేవుని కుమారుని వలె కనిపిస్తున్నాడు అంటున్నాడు. The most arrogant king. ఇక్కడ ఆ యొక్క గర్వము కలిగిన ఒక రాజున, the king who said, ఆ రాజు చెప్పాడు in Daniel chapter 3 verse 15, 3:15లో చెప్పాడు ఈ రాజు, which God can save you from my hand. నా చేతుల్లో నుండి నిన్ను కాపాడే దేవుడు ఎవరున్నాడు అంట. who can save you from my hand? నా చేతుల నుండి విడిపింపగల దేవుడు. he was such an arrogant king. అంత గర్వము కలిగిన he is saying, ఒక రాజు చెప్తున్నాడు, what God will be able to rescue you from my hand. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? today ఈ రోజు Satan is saying, సాతాను చెబుతున్నాడు, who can save you from my hand? నా చేతుల నుండి ఎవరు కాపాడగలరు? you are suffering, నువ్వు కష్టపడుతున్నావు, who can save you? ఎవరు నిన్ను కాపాడగలరు? remove the idols and be honorable to God. ఆమేన్. మీ విగ్రహములు తీసివేయండి, అప్పుడు దేవునికి వినబడుతుంది. be faithful to this God. ఈ దేవునికి నమ్మకంగా ఉండండి. he is more faithful than you. నీకంటే ఎక్కువ ఆయన నమ్మదగిన. you know these 3 young youth, మీకు తెలుసా ఇక 3 they said, వారు చెప్పారు, my God will deliver us. మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. my God will deliver us. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. our God is strong enough to deliver me. నా దేవుడు నన్ను విడిపించే సమర్థుడు. they added, వారు ఇంకా కలిపారండి.
Even if he does not deliver, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా, even if he does not ఆయన deliver, మమ్మల్ని we కాపాడకపోయినా will not worship the idol. మేము ఈ యొక్క విగ్రహములు ఆరాధించము అని చెప్పారు. Do you have this kind of a faithfulness for God? దేవుని కొరకు ఇటువంటి విశ్వాసత నమ్మకత్వం కలిగి ఉన్నారా మీరు? I will remove my idols. నా విగ్రహం నేను తీసివేస్తా. I won't worship any idol even if my God doesn't come to help me also. I will not go bow before an idol. ఆమె నేను ఏ విగ్రహమును నేను ఆరాధించను. ఒకవేళ నన్ను కాపాడడానికి దేవుడు దిగి రాకపోయినా సరే ఏ విగ్రహమును నేను పూజించను. Can you come to church like that? ఈ విధంగా మీరు సంఘానికి Are you రాగలరా? coming to church because God will give me somebody to marry? దేవుడు నాకు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా God ఇస్తారని will give me a చెప్పొస్తున్నారా? shift in the job? లేదంటే ఉద్యోగంలో ఒక షిఫ్ట్ వస్తదా? Or are you coming to God లేదంటే దేవుని దగ్గరికి వస్తున్నారా? because he is God? ఎందుకంటే ఆయన దేవుడు. I want to worship him. ఆయన నేను ఆరాధించాలనుకుంటున్నా. I will get up from my sleep. నేను నా నిద్ర నుండి మేల్కొంటాను. I will jump from my bed నా బెడ్ నుంచి జంప్ with చేస్తాను. joy సంతోషంతో to worship this God. ఎందుకు తెలుసా? దేవుని I will ఆరాధించాలి. remove my idols. నా విగ్రహములను తీసివేస్తాను. I won't look to any other person other than God. నేను దేవునికి తప్పించి మిగతా మనిషి వైపు చూడను. Don't look to pastors also. పాస్టర్స్ వైపు కూడా చూడొద్దు. Look to this God. ఈ దేవుని వైపు He చూడండి. is the God who comes down. ఆయన నీ కొరకు దిగి వచ్చి He దేవుడు comes ఆయన. down for your marriage. నీ వివాహం He కొరకు comes వస్తాడు. down for your నీ ministry. యొక్క పరిచర్య కొరకు దిగి వస్తాడు ఆయన. He comes down for your job. నీ ఉద్యోగం కొరకు కూడా దిగి వచ్చే He దేవుడు ఆయన. comes down when you are in trouble. నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు దిగి వస్తాడు He ఆయన. comes down for your health. నీ ఆరోగ్యం కొరకు దిగి వస్తాడు ఆయన. No doctors can come down for you. నీ కొరకు ఏ డాక్టర్స్ దిగి రారండి. Without an appointment, nobody comes down for you. ఆ యొక్క ఏది కూడా ఏ మనిషి కూడా ఆ యొక్క అపాయింట్మెంట్ ని స్టాప్ But చేయలేదు. if you love this God, ఈ దేవుని మీరు ప్రేమిస్తే, if you're faithful to Him, ఆయనకు నమ్మకంగా మీరు బ్రతికితే He's more faithful to us. ఆయన నీకు ఇంకా He is the only one who will deliver you from all your troubles. హల్లెలూయా. నీ యొక్క సమస్యల ఆపదలు అన్నిటిలో Hallelujah. విడిపించే ఏకైక దేవుడు ఆయన. Now list out all the troubles. ఇప్పుడు అన్ని కష్టంలో ఒకసారి లిస్ట్ చేయండి. Write in the book, journal book. బుక్ లో ఒక రాయండి మీరు. Delivered. విడుదల పొందానని చెప్పండి. Delivered. నేను విడుదల From పొందాను. all my నా troubles. ఆపదలు అన్నిటిలో All gone. అన్ని వెళ్ళిపోయాయి. New page will start. నీ కొత్త పేజ్ మొదలవుతుంది. Maybe 7 times more suffering will come. ఒకవేళ 7 అంతలు ఇంకా కష్టంలో వస్తున్నాయి. What should you write? మీరేం రాయాలి అక్కడ? Delivered. విడుదల పొందాను అని రాయాలి. Delivered. విడుదల పొందాను నేను అన్ని. Already received the deliverance. నేను ఇప్పటికే విడుదల పొందుకున్నాను అని You have చెప్పాలి. faith. విశ్వాసం ఉందా? You're going to live right for God. దేవుని కొరకు సరిగ్గా Even బ్రతకాలనుకుంటున్నారా? when wrong things are happening in your life. నీ జీవితంలో వ్యతిరేకత Even ఎదుర్కొంటున్నా. if people are misunderstanding you 7 times more. ఒకవేళ మనుషులు 7 అంతలు ఎక్కువగా మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నా. Even if people hate you 7 times more. ఒకవేళ మనుషులు 7 అంతలు ఎక్కువగా మిమ్మల్ని ద్వేషించినా, Don't make them your idol. వారిని మీ యొక్క విగ్రహముగా పెట్టుకో. Don't make them your idol. వారిని విగ్రహముగా మార్చొద్దు మీరు. When will they become your idol? ఎప్పుడు వారు విగ్రహముగా మారతారు? Why is she not talking to me? ఎందుకు ఏమో నాతో మాట్లాడట్లేదు? You won't eat. నువ్వు తినవు అప్పుడు ఇంకా. You won't drink. అసలు ఏం తాగవు. Sleepless nights. నిద్ర లేని రాత్రులు. You won't sleep. అసలు నిద్రనే పోవు. Why did she leave me? ఎందుకు నన్ను విడిచిపెట్టిందేమో? Why did he betray me? ఎందుకు ఈయన నన్ను మోసం చేశాడు? Why can't he just smile at ఎందుకు me? కనీసం నన్ను చూసి నవ్వచ్చు కదా? Who's your idol? Tell me now. చెప్పండి ఇప్పుడు ఎవరు మీ విగ్రహం? No, for the question that I know God. Well, let's see, okay? Who's your idol? First remove your phone. Your idol is your phone. నీ ఫోన్ నీ ఐడియల్ అయ్యింది, విగ్రహమేనా అది తీసే. Every day of the week. వారంలో ప్రతిరోజు. Hallelujah. హల్లెలూయా. You won't worry. Let me tell you one powerful thing. ఒక శక్తివంతమైన విషయం చెప్పనివ్వండి. Daniel 3:29. దానియేలు 3:29. Can we read from 26, please? 26 నుండి చదువుదాము. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మేషాకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడు Servants of the Most High God. మహోన్నతుడగు దేవుని సేవకులారా, Servants of the Most High God. మహోన్నతుడగు దేవుని సేవకులారా. Which king is saying this? ఏ రాజు చెప్తున్నాడు ఈ మాట? One great arrogant king is saying this. ఆ యొక్క గర్వము, ఆ యొక్క విపరీతమైన బుద్ధి కలిగిన రాజు చెబుతున్నాడు. Your faithfulness. ఈ యొక్క అహంకారం కలిగిన రాజు When you stand for God, మీరు దేవుని కొరకు నిలబడితే the kings will notice you are the servants of the Most High God. రాజులు గుర్తిస్తారు, సర్వోన్నతుడు మహోన్నతుడు దేవుని సేవకులు మీరని గుర్తిస్తారు వారు. How can a king remember these 3 slaves' name? I was wondering. నేను ఆశ్చర్యపడుతున్నాను, యొక్క 3 పేర్లు రాజు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు? So many slaves are there in his kingdom. ఆ రాజ్యంలో అనేక మంది దాసులు బానిసలు ఉన్నారు. Okay, he can remember Daniel because he might be the governor. సరే, దానియేలు అధికారి కాబట్టి ఆయన పేరు గుర్తుండొచ్చేమో. They were somewhere in గుంపులో ఉన్నారు వాళ్ళు. ఆ రోజు గుంపులో ఉన్నారు వాళ్ళు.
ఎవరో చూసి వాని ఇదిగో వీరి ముగ్గురు అసలు నీ మాట వినట్లేదని ఎవరో చూసి తీసుకొస్తే తప్పితే రాజుకి నెబుకద్నెజర్కి తెలియకపోవచ్చు. బట్ దెన్ హీ సేయింగ్ షడ్రక్ మెషక్ అబద్నిగో హల్లెలూయా హల్లెలూయా పీపుల్ విల్ రిమెంబర్ యువర్ నేమ్. మనుషులని యొక్క పేరు God will make your name to be remembered. దేవుని యొక్క పేరుని జ్ఞాపకార్థంగా నిలిచిపెడతారు. Your name will be on the tips of their lips. మీ యొక్క పేరు వారి పెదవులపైన ఉంటుంది. What should you do? ఏం చేయాలి మీరు? Remove your idols. నీ విగ్రహములు తీసివేయి. Stop thinking about those things వాటి విషయం ఆలోచించడం over and over again. మరలా ఆలోచించడం ఆపే. Think about God. దేవుని కొరకు ఆలోచించు. Hallelujah. హల్లెలూయా. 8 hours God gave you to work. దేవుడు 8 గంటలు పని చేయడానికి ఇచ్చాడు. 8 hours you work. 8 గంటలు పని చేయి. Don't worry. చింతించు. I'm not asking don't work. పని చేయొద్దని చెప్పట్లేదు. Even Shadrach, Meshach, Abednego also were working. షద్రక్ మేషక్ అబేద్నెగో కూడా పని చేస్తున్నారు. But they had no idols. కానీ వారికి విగ్రహాలు లేవు. Now you know what idol is? ఇప్పుడు అర్థమైందిగా విగ్రహం అంటే. పడుకున్నా కూడా ఒక రోజు నేను డెల్లో జాబ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ యాజ్ అన్ ఎంట్రీ ఐ వెంట్ ఇన్ టు కాల్ సెంటర్ ఎంట్రీ. సో అంటే పెళ్ళైన తర్వాత బిఫోర్ ఐ వాజ్ టెక్నికల్ బట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ వెంట్ ఇన్ టు కాల్ సెంటర్ ఎంట్రీ. సో ఎవ్రీ డే ఐ వుడ్ టేక్ సమ్ 100s and 200s ఆఫ్ కాల్స్. ఐ వాజ్ ఫాస్ట్ ఇన్ దట్. నేను ఆ యొక్క వివాహం అయిన తర్వాత కాల్ సెంటర్ ఐటీలో అటువంటి ఉద్యోగంలోకి వెళ్ళాను. ప్రతిరోజు వందల కాల్స్ నేను మాట్లాడుతుండే. ఈవెన్ ఇన్ ద నైట్ ఇఫ్ సంబడి వేక్స్ మీ అప్, ఒకవేళ రాత్రి వేళ ఎవరైనా నన్ను లేపినా, యు నో వాట్ ఐ వుడ్ సే? నేను ఏం చెప్తాను తెలుసా? మీరేం చెప్తారు చెప్పు. వెల్కమ్ టు డెల్, ఐఎమ్ దివ్యా డేవిడ్. వి సే దట్. అదే చెప్తాం మేము అప్పుడు. యు డోంట్ నో వెన్ యు స్లీప్. మీకు తెలియదు మీరు పడుకున్నప్పుడు వాట్ ఎవర్ యు స్పీక్, మీరు ఏదైతే మాట్లాడతారో ఐస్ క్రీమ్ కావాలి. దట్ ఈస్ యువర్ ఐడల్. యు థింక్ టూ మచ్ అబౌట్ సంథింగ్. దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తారు. యు గివ్ సో మచ్ ఆఫ్ స్పేస్ టు దట్. దాని కొరకు ఎక్కువ మీరు స్థానం ఇస్తారు. దట్ మీన్స్ యు కెనాట్ వర్షిప్ గాడ్. అంటే దాని అర్థం ఏంటిది? దేవుని ఆరాధించలేరు. బట్ వెన్ యు వర్షిప్ గాడ్, కానీ మీరు దేవుని ఆరాధిస్తే ఆల్ ద ఐడల్స్ షుడ్ ఫ్లీ ఫ్రమ్ యు. నీ నుండి ప్రతి విగ్రహము పారిపోవాలి. అండ్ యు నో వాట్ హ్యాపెండ్? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ద Nebuchadnezzar said, servants of the Most High God, నెబుకద్నెజర్ చెప్తున్నాడు, మహోన్నతుడు దేవుని come out, come here, రండి ఇక్కడ రండి అని పిలుస్తున్నాడు. Then they came out. వారు బయటకు వచ్చారు. అప్పుడు what happened? అప్పుడు ఏం జరిగింది? Governors, అధిపతులు, royal advisors, సేనాధిపతులు, satraps, సంస్థానాధిపతులు, prefects, అక్కడ చూస్తే మంత్రులు crowded around them. వారి చుట్టూ గుంపు కూడారండి. Crowded around them. వారి చుట్టూ కూడి వచ్చారు. తెలుగులో అర్థమైందా? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు. మామూలు వీళ్ళందరూ ఏంటంటే అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు. ఇవన్నీ మీ ఉద్యోగ స్థలంలో మీరు ఊహించుకోండి. మేనేజర్, సీనియర్ మేనేజర్, డైరెక్టర్, సిఇఓ, లాస్ట్ అదేనా ఇంకేమైనా ఉందా? వీళ్ళందరూ ఎక్కడికి వస్తారంట? అరే మీ దగ్గర వచ్చి నిలబడతారు. They will come, they will stand in front of you. వారు వచ్చి నీ ముందు నిలుచుంటారు. You are the servants of the Most High God. సర్వోన్నతుడు మహోన్నతుడు. People have to come down to you. నీ దగ్గరికి మనుషులు When దిగి God రావాల్సిందే. comes down for you, దేవుడు నీ కొరకు దిగి వచ్చినప్పుడు, when God comes down for you, దేవుడు నీ కొరకు దిగి వచ్చినప్పుడు doctors will come for you, డాక్టర్స్ నీ వెదికి వస్తారు, lawyers will come for you. లాయర్స్ నీ దగ్గరికి Tell వస్తారు. me, managers, చెప్పండి. మేనేజర్స్, sub managers, సబ్ మేనేజర్స్, above managers, పైన మేనేజర్స్, level managers, area managers, ఏరియా మేనేజర్స్, all managers. అందరు మేనేజర్స్. అర్థమవుతుందా? They will come. వాళ్ళందరూ వస్తారు. They will come down to you. నీ దగ్గరికి దిగి వస్తారు. What did they do? వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి They saw వారు చూశారు that the fire అగ్ని had not harmed their bodies. వారి శరీరంలోకి ఏ హాని చేయకుండా చూశారు. Nothing happened to their bodies. వారి శరీరాలకు ఏ హాని జరగలే. ఇంకోటి చెప్తా, nor was a hair. ఇక్కడ చూస్తే వారి తల వెంట్రుకల్లో కూడా అండి చిన్న చిట్టుక తలగండి. ఈవెన్ ద స్ప్లిట్ ఎండ్ ఆల్సో వాజ్ నాట్ కాట్ బై ఫైర్. ఒక్క భాగం, ఒక్క ఎంట్రుక ముక్కు కూడా అసలు అగ్ని అంటలేదు వారు. How is it possible? ఎలా సాధ్యమండి ఇది? How is it possible? ఎలా సాధ్యమైంది ఇది? Let me tell you something. ఒక విషయం చెప్పండి. When you are suffering, మీరు కష్టపడుతున్నప్పుడు God may not remove the suffering, దేవుడు ఆ యొక్క కష్టం but తీయకపోవచ్చు, God will be with you in
that suffering. కానీ ఆ కష్టం మధ్యలో దేవుడే మీకు You తోడై know ఉంటాడు. why? ఎందుకో తెలుసా? Suffering promotes you. కొన్నిసార్లు దేవుడు నిన్ను Suffering హెచ్చిస్తాడు. protects you. ఆ యొక్క కష్టమే నిన్ను You పైకి are తీసుకెళ్తుంది. going to be a testimony for Jesus. యేసే కొరకు మీరు సాక్ష్యముగా నిలబడబోతున్నారు. Now, ఇప్పుడు all the Shadrach, Meshach, Abednego will say, ఆ యొక్క శత్రుక మేషక అభ్యంతరములు అందరూ చెప్తారు, suffering, I command you, come to me. ఆ యొక్క కష్టమా దిగిరా నా కొరకు అని Can you say that? చెప్పగలరా Any strong heroes in Soul Church? ఆమేన్. Any Shadrach, Meshach, Abednego? Miss Shadrach, Amen. Miss Meshach, Miss Abednego, are they here? ఆడవాళ్ళు Yeah, misters. మిస్టర్స్ Are you there? ఉన్నారా? What should you say? ఏం చెప్పాలి మీరు? Suffering, కష్టంలా come to నా me. దగ్గర రండి. Oh, my God will deliver ఓ నా దేవుడు నన్ను from విడిపిస్తాడు. all my sufferings. నా ఆపదలన్నిటిని Hallelujah. విడిపిస్తాడు. హల్లెలూయా. 7 times. 7 మార్లండి The people who threw them were dead. వారిని పడివేసిన వ్యక్తులే Were dead. వారు చచ్చిపోయారు. But కానీ somebody came. ఎవరు వచ్చారు అక్కడికి? Only 3 were put. అక్కడ ముగ్గురు You know మాత్రమే how they were put? చూడండి ఎలా వేయబడ్డారు తెలుసా? They were bound. వారు బంధింపబడ్డారు. చేతులు కాలు కట్టేశారు. They were binded by chains. వారు ఆ యొక్క గొలుసులతో తాళ్ళతో చేతులు కాలు Okay, కట్టివేయబడ్డారు. they were thrown into the fire. ఆ బంధింపబడి అగ్నిలో వేయబడ్డారు. But you see, కానీ మీరు చూస్తే Son of God came ఇక్కడ దేవుని కుమారుడు వచ్చారు. and they were asked to come out of the furnace. ఆ తర్వాత ఏంది? అగ్ని నుండి బయటికి రమ్మని పిలువబడ్డారు. Until Nebuchadnezzar told come out, they were still not coming out. ఆ నెబుకద్నెజరు బయటికి రమ్మని చెప్పేంత వరకు వారు బయటికి రావట్లేదు. They were in the fiery furnace. వారు అగ్ని గుండంలో ఉన్నారు. అక్కడనే They were in the fire. వారు అగ్నిలో ఉన్నారు. Fire could not touch them. కానీ అగ్ని వారిని The తాకలేదు. suffering you're going through cannot touch you. మీరు వెళుతున్న You కష్టం are standing for this God. నీ దేవుని కొరకు నిలుచుంటున్నా. Hallelujah. హల్లెలూయా. Bodies were not burnt. ఆ యొక్క దేహంలో కాలిపోలేదు. మాడు వాసన వస్తుంది కదా, మాడు వాసన కూడా రాలేదు. అప్పుడప్పుడు క్యాండిల్స్ మనం పట్టుకున్నప్పుడు ఏదో జుట్టు ఇట్లా పడితే ఏం వాసన వస్తుంది? మాడు వాసన వస్తుంది. హెయిర్ ఇస్ ద మోస్ట్ ఫ్రెజైల్ థింగ్ టు బి బర్న్ట్. ఈ యొక్క అగ్నికి సున్నితమైన వ్యక్తి ఏంటిదంటే జుట్టు చాలా సున్నితంగా ఈజీగా కాలిపోతుంది. బట్ ద బైబిల్ క్లియర్లీ సేస్, కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, not even a hair, వారి తల వెంట్రుక, not even one hair, ఒక్క వెంట్రుకైనా సరే, not even one hair strand, ఒక్క వెంట్రుక కూడా oh కాలిపోలేదండి. nothing can touch you. ఏది కూడా నిన్ను తాకలేదండి. Hallelujah. హల్లెలూయా. Now you see, ఇప్పుడు చూడండి, next comes the తర్వాత robes. ఇక్కడ చూస్తే 27. Next comes the robes. ఇక్కడ చూస్తే తాళ్ళు. నెక్స్ట్ Robes. బట్టలు. బట్టలు. ఓకే, వారి వస్త్రములు కూడా చెడిపోలేదు. ఆమేన్. ఓకే, లాస్ట్లో చదవండి. అగ్ని వాసన అయినను వారి దేహం నాకు తగలలేదు. ఆమేన్. నువ్వా సఫర్ అయ్యావా? వెన్ యూ సే ద టెస్టిమనీ, చలనం లేదు, కదలలేదు, నథింగ్ హ్యాపెన్ టు యు. You went through this deep suffering. నీవు ఇంత లోతైన కష్టంలో ఆపద గుండా వెళ్ళావా? People are going to ask about that. కానీ ప్రజలు అడగబోతున్నారు ఆ విధంగా. What did all the authorities do? అధికారులందరూ ఏం చేస్తారు? Satraps, prefects, governors, authorities, all these people. ఇక్కడ ఉన్న మనుషులందరూ ఆ యొక్క అధికారులు They అధిపతులు were checking on them. వారందరూ చూస్తున్నారు, గమనించి వారిని. Did suffering hurt them? వారిని ఆ యొక్క కష్టము Did బాధ fire పెట్టిందా? touch them? అగ్ని వారిని తాకిందా? They were observing it. అన్ని గమనించి Then చూస్తున్నారు. what happened? అప్పుడేం జరిగింది? 28th verse. 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు Then అప్పుడు who said? ఎవరు చెప్పారు ఈ మాట? Who said? ఎవరు చెప్పారు? Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజు He said, చెప్తున్నాడు. you know what he said? ఏం చెప్పారు తెలుసా? You know what he said? ఏం చెప్పారు తెలుసా? Blessed be the God of Shadrach, Meshach, Abednego. ఆమేన్. షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు. Again he's speaking the names of those 3 young slaves. ఈ యొక్క ముగ్గురు యవనస్తుల పేర్లే But చెబుతున్నాడు. this time he's saying, కానీ ఈసారి చెప్తున్నాడు, blessed be the God of Abraham. Blessed be the God of Isaac. ఆమేన్. Blessed be the God of Jacob. ఆమేన్. Blessed be the God of David. ఏం చెప్తున్నాడు? No. అబ్రహాము దేవుడు, ఇస్సాకు Blessed be దేవుడు, the God of, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? louder. Blessed be the God of. ఎవరి దేవుడు అని చెప్తున్నారు ఇక్కడ? Any Shadrach, Meshach, Abednego here? ఇక్కడ షద్రకు మేషకు Blessed be the అబేద్నెగోలు God of. ఎవరు స్థుతింపబడదురు గాక? Tell your name. చెప్పండి. Tell your name. ఆమేన్. Tell your name. Blessed be the God మీ of. పేరు చెప్పండి. You know who said? చెప్పండి, ఎవరు చెప్పారు? This arrogant king ఈ said. యొక్క అహంకారం కలిగిన రాజు, This arrogant king. ఈ అహంకారం కలిగిన రాజు. When these 3 slaves, ఇక్కడ ముగ్గురు దాసులు they would stand in front of the king రాజు ముందు నిలుచున్నారు. and probably they would preach to the king. ఆ రాజుకి వాళ్ళు O king. బోధించారు, ఓ రాజా,
Do you know we have a God మీకు తెలుసా మాకు ఒక దేవుడు of ఉన్నాడు. heaven and earth? పరలోకానికి ఆకాశానికి భూమికి This God appointed you. ఆ దేవుడిని నియమించాడు. He wouldn't even had listened to one sermon of the 3 slaves. ఈ యొక్క ముగ్గురు నోటి నుండి వస్తున్న ఒక్క మాట కూడా విని ఉండేవాడు కాదు. Even if they preach for their whole lifetime, ఆ యొక్క జీవితమంతా వారు బోధించిన he would never listen to their sermons. ఆ రాజు వారి ప్రసంగాలు విని ఉండకపోయేవాడు. But కానీ without preaching, వారు preaching, బోధించకుండా the kings will speak. రాజులే The kings మాట్లాడతారు. will announce. రాజులే The ప్రకటిస్తారు. authorities will announce. అధికారులే ప్రకటిస్తారు. Blessed be the God దేవుడు of your name. నీ పేరు కలిగిన- Hallelujah. Amen, The hallelujah. people will come to you. మనుషుల దగ్గరికి You వస్తారు. don't have to preach. నీవు ప్రసంగించే అవసరం Be లేదు. faithful to God. కానీ దేవునికి నమ్మకం ఉండు. Remove your idols in your life. నీ జీవితంలో విగ్రహం Make తీసేయ్. God the first priority in your నీ life. జీవితం దేవునికే ప్రాముఖ్యతనివ్వు. In your suffering, మీ యొక్క కష్టముల God will ఆపదలో come down. దేవుడు దిగి వస్తాడు. God will come down. దేవుడే దిగి He వస్తాడు. will not leave his people. ఆయన తన ప్రజల్ని విడిచిపెట్టాడు. The difference between worldly people and godly people is this. లోకంలో ఉన్న ప్రజలకి మన దేవుని ప్రజలకు ఉన్న తేడా, When the worldly people are suffering, లోకంలో ఉన్న వ్యక్తులు కష్టపడ్డప్పుడు world may come, may not come. వారు రావచ్చు, బయటికి రావచ్చు. ఎవరైనా They మనుషులు రావచ్చు, won't come. వాళ్ళు రారండి. Because the world is selfish. ఎందుకంటే లోకము స్వార్థపూరితమైనది. Everyone in the world is selfish. లోకంలో అందరూ స్వార్థం కలిగిన వ్యక్తులే. The world is a pit. ఈ యొక్క లోకం ఒక Nobody can be saved from it. ఎవ్వరు కూడా ఈ యొక్క గొయ్యి నుండి ఎవరు కాపాడబడరు. But if you are a godly person, కానీ మీరు దైవికమైన the వ్యక్తులు, heaven will come down for you. పరలోకమే నీ కొరకు దిగి వస్తున్నది. The darling of heaven will come down for you. ఆమేన్. ఆ యొక్క పరలోక దేవుని కొరకు దిగి వస్తాడు. The most precious one will come down for you. అందరికంటే అమూల్యమైన దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. Then the kings will rise up from their thrones. అప్పుడు వారి సింహాసనం నుండి రాజులు They లేస్తారు. will say, వారు చెబుతారు, blessed be the God of. ఆ యొక్క దేవుడు దీవించబడును గాక. Your name. నీ పేరు పెట్టండి. నీ Hallelujah. దేవుడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. They did not preach to the whole world. అక్కడ వారు లోకమంతటి They made the king to preach to the whole world. అక్కడ చూస్తే రాజునే లోకంకి They made the ప్రకటించేటట్టు చేశారు. authorities to speak about this God. ఈ దేవుని కొరకు అధికారులే మాట్లాడేటట్టు What చేశారు. power. ఇంత శక్తి ఉంది. What power if you remove your idols in your life. మీ యొక్క జీవితంలో విగ్రహం తీసివేసి ఎంత శక్తి మీరు Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He sent he doesn't know, he sent an angel and rescued them, he said. They trusted in him and defied the king's command and were willing to give up their lives rather than serve or worship any god except their own God. ఇక్కడ చూస్తే ఆ యొక్క దేవుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించిన వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక. Can you somebody keep playing the music? Okay. Can you is the keyboard there? I surrender, you know. I surrender, that song. Keep playing that song, okay? Okay, I want you to turn your attention towards 29th verse. ఈ యొక్క 29వ వచనానికి మీ దృష్టిని నేను 29th verse. 29వ వచనం. Therefore, కాబట్టి I decree కాగా నేను that the people of any nation or language, whosoever it is, should not say anything against the God of. ఆమేన్. The girls are louder. The God of. ఆడవాళ్ళ గట్టిగా చెప్తున్నా. They will be cut into pieces and their houses be turned into pile of rubble, for no other God can save in this way. Hallelujah. హల్లెలూయా. ఇక్కడ రాజే ఒక శాస్త్రం చేసి No చెబుతున్నాడు. God can save you in the best way. ఆమేన్. మన దేవుడు రక్షించినట్టుగా ఏ దేవుడు రక్షించలేడండి. Can you talk to the suffering? ఈ యొక్క కష్టంతో మీరు Can you మాట్లాడతారా? tell the suffering? ఈ యొక్క కష్టంతో చెప్తారా మీరు? Suffering, come to me. ఈ కష్టములారా రండి నా దగ్గరికి. నీతిమంతులు 7 సార్లు ఆపద పడినాను, వారు తిరిగి. లేస్తారు. You know why? ఎందుకో తెలుసా? వాళ్ళ నీతి ఎవరు? దేవునే వారి నీతి. Amen. దేవుడే వారి నీతి. Amen. Jesus is our righteousness. దేవుడే మన నీతి. You believe this God ఈ దేవుని నమ్మితే మీరు and you are here. మీరు ఇక్కడ ఉన్నారంటే Suffering is coming. ఆ కష్టం The వస్తుంది. Israelites suffered. ఆమేన్. The Bible says, బైబిల్ చెప్తుంది, I came down. నేను దిగి వచ్చాను. I personally came down. నేను స్వయంగా దిగి వచ్చాను. When you are doing the right things, మీరు సరి అయిన విషయం చేస్తున్నప్పుడు even in your suffering, మీ కష్టముల మధ్యలో కూడా when you are faithful to this God, ఈ దేవునికి నమ్మకంగా ఉంటే even in your suffering, మీ ఆపదలలో కూడా God will come down. దేవుడు దిగి వస్తారండి. When God comes down, దేవుడు దిగి వచ్చినప్పుడు, when the King of the universe comes down, రాజులు విశ్వానికి రాజు దిగి వచ్చినప్పుడు, the worldly kings have to bow down. లోకంలో ఉన్న రాజులు వారు They have to నమస్కరించవలసిందే. bow down. వారు తాగిడపడవలసిందే. Let me tell you one more thing. ఇంకో విషయం చెప్పనివ్వండి. After suffering,
ఆ కష్టములు The next verse. తర్వాత వచనం చూస్తే They were promoted. వారు They హెచ్చించబడ్డారు. were promoted. వారు హెచ్చించబడ్డారు. Then the king అప్పుడు రాజు promoted. వారిని హెచ్చించారు. Tell me. చెప్పండి Who? ఎవరు? Loudly, right? They are our heroes today. ఇప్పుడు వారు హీరోస్ అందరు కదా. The king promoted. రాజు ఎవరిని హెచ్చించాడు? After suffering comes. కష్టము ఆపద తర్వాత After suffering comes. ఆపద తర్వాత ఏమొస్తది? After pain comes. నొప్పి తర్వాత ఏమొస్తది? Hallelujah. హల్లెలూయా. No pain. నొప్పి లేకపోతే లాభం లేదు. A woman who's pregnant. గర్భం కలిగిన ఒక స్త్రీ. Some men do not know, or some girls do not. Let me tell you. కొంతమందికి తెలియదు, చెప్తాను. If she's going through labor pains. ఒకవేళ ప్రసవ వేదన నుండి For a normal delivery. ఒక నార్మల్ డెలివరీకి Only the pain can open the cervix of the womb. ఆ యొక్క కేవలము పురిటి నొప్పులు వస్తుంది కదా, ఆ నొప్పి మాత్రమే గర్భమును బయటికి పిల్లలు కనడానికి ద్వారం తెరుస్తుంది. Without pain, the cervix cannot be dilated. నొప్పి లేకుండా ఆ యొక్క భాగం అనేది, Am I right? తెలుసు కదా. These days they are giving epidural, but even then the pain is there. Epidural is just numbing the pain, but without pain some tissues won't open up. ఈ కాలంలో చూస్తే వారు నొప్పి రాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, Let కానీ me tell you, నొప్పి లేకుండా ప్రసవం జరగదు. when I visited so many doctors and I visited so many young women, అనేక మంది డాక్టర్స్ ని, యవనస్తుల స్త్రీలు నేను కలిసినప్పుడు, especially when they are in the hospital during their labor pain. ప్రత్యేకంగా వారు ఆ యొక్క కాన్పు సమయంలో హాస్పిటల్ ఉన్నప్పుడు, Recently we went to Srujan's wife Anita's labor pain hospital during her labor pain. కొద్ది రోజుల క్రితమే ఒక సృజన్స్ వారి యొక్క భార్య హాస్పిటల్కి వెళ్ళాను లేబర్ పెయిన్కి. She was suffering. తను కష్టపడుతున్నప్పుడు She was not able to sit. కూర్చోలేకపోతుంది. She's not able to lie down. పడుకోలేకపోతుంది. Frequently she's going to the washroom. తరచుగా వాష్రూమ్ వెళ్తుంది. The pain is killing her. తనను ఆ నొప్పి వేధిస్తుంది. She's not even able to say praise the Lord. దేవునికి స్తోత్రం కూడా చెప్పలేకపోతుంది. I want this to happen very soon. ఇది తొందరగా అయిపోతే బాగుండు అంటుంది ఆమె. While we were still there, before we prayed for her, తనకి ప్రార్థించే ముందు ఇంకా అక్కడ ఉన్నప్పుడే I went up to her. తన దగ్గరికి వెళ్ళాను నేను. I started pacifying her by rubbing her back. తన యొక్క వెనుక వైపు నేను రుద్దుతూ ఉన్నాను నేను. And I told her, తనతో చెప్పాను నేను, please go for normal delivery. నార్మల్ డెలివరీకి వెళ్ళు అని చెప్తున్నాను. దయచేసి This pain will be there for some time, కొద్దిసేపే నొప్పి ఉంటుంది, but the rest of the life కానీ జీవితం తర్వాత మొత్తం you will be so active, చాలా you'll be so strong, బలంగా ఉంటావు. you won't have any more health issues. ఇంకేమంత ఆరోగ్య Let the pain do that thing. ఈ యొక్క నొప్పి రాని, Let the pain work in your life. నీ జీవితంలో నొప్పి పని Let the చేయనివ్వండి. pain open up some doors in your life. ఆ నొప్పి కొన్ని ద్వారాలను మీ జీవితంలో Some తెరవనివ్వండి. doors will open up only through pain. కొన్ని మార్లు కొన్ని ద్వారాలను మీ జీవితంలో కేవలం నొప్పి Can ద్వారా. I shout again more loudly than you respond? మీరు రెస్పాండ్ అయ్యేదానికంటే ఎక్కువ, Can I shout louder than you respond? మీ రెస్పాన్స్ కంటే గట్టిగా చెప్పాలా నేను? Some doors will be opened only through pain. కొన్ని ద్వారములు కేవలము నీ నొప్పి బాధ ద్వారానే తెరవబడతాయి. Great doors will be opened through great suffering. గొప్ప ద్వారములు గొప్ప శ్రమల ద్వారానే తెరవబడతాయి. Great tribulations come, that means great promotion is coming. ఆమేన్. గొప్ప శ్రమలు హింసలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా? గొప్ప Hallelujah. హెచ్చింపు రాబోతున్నది. Hallelujah. హల్లెలూయా. Come on, bigger hallelujah. People, you don't have to preach. మీరు ప్రసంగించే అవసరం లేదండి. Your testimony is going to speak. ఆమేన్. మీ సాక్ష్యమే Are you మాట్లాడబోతుంది. ready for testimonies? ఈ సాక్ష్యంలో మీరు సిద్ధంగా Anybody ఉన్నారా? from here, are you ready for ఇక్కడ testimonies? నుంచి చెప్పండి, సిద్ధంగా Are you ఉన్నారా? ready for test or testimonies? మీరు టెస్టిమనీగా సిద్ధంగా ఉంది. Without test, there is no testimony. ఆమేన్. పరీక్ష లేకుండా మీకు సాక్ష్యం లేదు. Today I just enriched you, revived you, ఈరోజు మిమ్మల్ని Yeah. జీవింపచేశాను, but I know what you're going through. కానీ మీరు ఏ పరిస్థితిలో వెళ్తున్నా నాకు తెలుసు. Maybe I do not know the intensity of your suffering. నీ యొక్క కష్టం ఏ తీవ్రతలో ఉందో నాకు God తెలియదు. knows. దేవునికి తెలుసు. God knows what you're దేవునికి going తెలుసు నువ్వు God knows your thoughts. నీ యొక్క తలంపులు తెలుసు. God knows how deep down you are. నీ యొక్క ఎంత లోతైన స్థితిలో ఉన్నావో And తెలుసు. He sent me ఆయన నన్ను పంపారు to tell you నీతో చెప్పడానికి. your suffering is going to give you a promotion. ఆమేన్. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య శ్రమ నీకు Your హెచ్చింపునివ్వబోతుంది. pain is not going to be wasted. నీ యొక్క నొప్పి వృధాగా వెళ్ళిపోదు. Your mourning will turn into
dancing. నీ దుఃఖము నాట్యముగా మార్చబడబోతుంది. Those hidden tears, ఆ యొక్క దాచబడిన రహస్యంగా ఉన్న who కన్నీరు noticed? ఆయన తెలుసా, God చూసాడు, noticed. దేవుడు చూసాడు. And this God, ఈ దేవుడు he comes down ఆయన దిగి వస్తున్నారు for his own children. తన సొంత He పిల్లలు comes down. ఆయన దిగి వస్తారండి. Allow suffering. ఈ యొక్క శ్రమల్ని అనుభవం, Let suffering do its work and go. నీ జీవితంలో శ్రమలు దాని పని చేసి వెళ్ళనివ్వండి. But if it is too much for you, కానీ నీకు తట్టుకోలేనంతగా ఉంటాయి, if it is beyond for you, నీకు దాటి సామర్థ్యం దాటి ఉంటాయి, your God won't allow it. నీ దేవుడు అంత ఎక్కువ He's so అనుమతించడు. faithful God. ఆయన నమ్మకలిగిన He దేవుడు. knows how much pain you can take. నువ్వు ఎంత నొప్పిని తీసుకోగలవో తెలుసా ఆయనకు. The suffering is not beyond. నీ యొక్క శ్రమ నీ శక్తికి Don't మించదు. tell everybody the suffering is more. ఎప్పుడు కూడా నా కష్టం మించి Now ఉందని you చెప్పొద్దు. understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 7 times more suffering means 7 మార్లు ఎక్కువ శ్రమ అంటే 7 times more promotion. 7 మార్లు ఎక్కువ ప్రమోషన్. Promotion is coming right after the suffering. ఆ శ్రమ తర్వాత వెంటనే Promotion is coming right after your victory. మీ యొక్క విజయం వెంటనే ప్రమోషన్ వస్తుంది But మీకు. these 3 people had to go in through the fiery furnace. కానీ ఒక ముగ్గురు యవనస్తులు ఆ యొక్క అగ్నిగుండం గుండా వెళ్ళవలసి వచ్చింది. Today, ఈ రోజు so church, సో సంగమా, if you are Shadrach, Meshach, Abednego, మీరు చంద్రకు మేషకు అబేద్నెగోలు don't pray. ప్రార్థించొద్దు. Remove the suffering. కష్టం తీసేయని అడగదు దేవుడు. Lord, give me the strength. ప్రభువా నాకు బలం ఇవ్వు అని అడగాలి. Give me the resistance power, ప్రభువా నన్ను ఎదుర్కొనే శక్తి the ఇవ్వు. resilience ఆ యొక్క బలం to ఇవ్వు, be ఎదుర్కొనే. in the fire, ఆ అగ్నిలో ఉండే but బలం not be ఇవ్వు. burnt in the fire. ఆ అగ్నిలో కాలిపోకుండా Hallelujah. శక్తి ఇవ్వు ప్రభువా. Let me tell you something. ఒక విషయం చెప్పనివ్వండి. Nothing was burnt in the fire, ఆ యొక్క అగ్నిలో ఏది but కాలిపోలేదు, something was burnt in the కానీ fire. ఆ అగ్నిలో ఏదో ఒకటి కాలిపోయింది. Anybody? చెప్పండి, ఏది I'll give you కాలిపోయింది? extra biryani. ఆమేన్, చెప్పండి. The people, the arrogance of king. Okay, I still didn't get the answer from you. బంధకములు మరి కట్టిన కట్లు. Suffering. Nobody's getting biryani. I will get biryani today. The cords, వారి చేతులకు ఉన్న కట్లు వాళ్ళు బైండ్ చేశారు. ఏదైతే బంధించారో only those bounded cords were burnt. ఆమేన్. Hallelujah. అగ్నిలో కాలిపోయిన తెలుసా? Suffering. ఆమేన్. What does it do? ఏం జరుగుతుంది? సేటన్ ఏదైతే బంధించాడో, సాతాన్ ఏ విషయంలో అయితే నిన్ను ఏమీ చేయకుండా కాళ్ళు చేతులు కట్టి పెట్టాడో అవి మాత్రమే కాల్చబడ్డాయి. They were moving loose in the fiery ఆ furnace. యొక్క అగ్నిగుండంలో వారి బంధకంలో విడుదల పొందుకున్నారు వారు. ఏది కాలాలో అది కాలిందా? Now do you like this suffering? ఇప్పుడు మీకు కష్టములు శ్రమలు ఇష్టమా? కొంతమంది ఊరికే కాలుతూ ఉంటారు జెలసీతో. Some people, they really burn like alive for every small pain. చిన్న నొప్పికి సజీవంగా కాలిపోతున్నారు. If you are a godly person, నిజంగా మీరు దైవికమైన if you are a righteous person, మీరు నీతిగా ఉంటే, if you believe that God will deliver you, దేవుడు నిన్ను విడిపిస్తాడని నమ్మితే you won't be burnt. నువ్వు కాలిపోవు. ఆ పరిస్థితుల్లో The chains that are binding you will be burnt. నిన్ను బంధించిన బంధకట్లు సంఖ్యలు కాలిపోతాయి. The addictions that bound you will be burnt after the suffering. ఆ కష్టముల తర్వాత నిన్ను పట్టిన ఆ యొక్క వ్యసనములు కట్లు కాలిపోతాయి. The anger will be burnt. ఆ కోపము కాలిపోతుంది. The irritation will be burnt. ఆ యొక్క విసుగు కాలిపోతుంది. Anything that is bound by Satan will be burnt. సాతాను చేత ఏదైతే బంధింపబడిందో How are they moving అవన్నీ with కాలిపోతాయి. హల్లెలూయా. How are they moving with God in suffering? ఆ యొక్క కష్టములలో ఎలా వెళ్తున్నారు? I think నేను అనుకుంటున్నాను, you're a pastor, so I think pastor. పాస్టర్ Okay. I feel, I don't know whether this pastor and our translator will, our pastor will okay with it, but I think నేను అనుకుంటున్నాను that when Jesus came down, యేసయ్య వచ్చినప్పుడు they're not moving like this. ఆయన ఇక్కడ ఇట్లా కదలట్లేదని దిగొచ్చి They're moving, they're jumping, they're like Hallelujah. happy Hallelujah. that Jesus came down. వారు దిగి వచ్చినప్పుడు వారు Oh, గంతులు ఏసే వేస్తూ వచ్చాడా, సంతోషిస్తూ ఏసే వచ్చాడా కాదు. Amen. You know how they are moving. Amen. They're dancing. వారు ఎలా కదులుతున్నారు They're తెలుసా? jumping. నాట్యమాడుతూ. They were so excited సంతోషంగా ఉన్నారు in the suffering. ఆ కష్టముల మధ్యలో సంతోషంగా Now గంతులు so వేస్తున్నారు. church, ఇప్పుడు సో సంగమా, who's dancing in suffering? ఆ యొక్క కష్టంలో ఎవరు Those who are faithful to God. దేవునికి నమ్మకంగా Those who know their God is a deliverer. వారి దేవుడు విడిపించేవారు. Tell me, తెలిసిన can you వ్యక్తులు. dance? మీరు డాన్స్ చేయగలరా? You will. మీరు చేస్తారు. Your mourning will be turned into. మీ అంగలార్పు దేనికి మార్చబడుతుంది? Your mourning will be turned into. మీ యొక్క అంగలార్పు దేనికి In మార్చబడుతుంది? suffering we are not crying. చెప్పండి, ఆ కష్టంలో మనం ఏడవట్లేదు. It's okay to cry.
ఏడవడం బాధ కాదు. Cry, cry, cry. ఏడవండి ఏడవండి ఏడవండి. But get up కానీ పైకి and లేవండి. dance. ఆ తర్వాత నాట్యం Get up and dance. Because God is delivering you. ఎందుకంటే దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. ఎంత ఏడవనా నొప్పికి నొప్పి అని ఏడవు. The Bible says, బైబిల్ చెప్తుంది, Jesus said యేసయ్య చెప్పారు in John 16:21. యోహాను 16:21. I lost touch of the time. సమయం నుంచి Please forgive me. దయచేసి క్షమించండి. But I want you to dance in pain. కానీ మీరు నొప్పిలో కూడా Hallelujah. సంతోషంగా నాట్యం ఆడాలి. How are you going home today? ఈ రోజు ఇంటికి ఎట్లా వెళ్తారు మీరు? Suffering will be scared of you. ఆ యొక్క కష్టము ఆపద మీకు భయపడిపోతుంది. Fire was ఇందాక పాస్ గారు చెప్పారు. You know, మంట కంటే పవర్ఫుల్ మనం. ఆమేన్. హల్లెలూయా. Who do we have? ఎవరు కలిగి ఉన్నాం మనం? We have God. దేవుని We కలిగి are ఉన్నాం. powerful. పంచభూతాల కంటే కూడా మనము ఆమేన్. శక్తివంతులము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Fire cannot. We are powerful than fire. అగ్ని కంటే మనమే శక్తి కలిగిన వారు. Whose DNA is in us? Who's moving with us? మనతో కలుస్తుంది ఎవరు? Only in suffering ఆ కష్టంలో can we show God. ఆ కష్టంలోనే దేవుని చూపించగలరు. So you invite suffering. కాబట్టి మీరు కష్టమును అనుమతించండి. If suffering doesn't want to stay, because it won't stay, ఒకవేళ కష్టములు ఉండకపోతే నిజానికి ఉండవు, it cannot stay అది నిల్చోలేవు మీతోటి even for one moment, ఒక్క క్షణము కూడా. because the deliverer is there. ఎందుకంటే విడిపించేవాడు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసయ్య చెప్పారు, a woman giving birth to a child ఇక్కడ స్త్రీ ఒక has pain, ఆ యొక్క has ప్రసవించినప్పుడు pain, వేదన పడుతుంది. because ఎందుకంటే her time has come. ఆమె సమయము గడియ వచ్చింది కనుక. You are in deep pain. మీరు లోతైన నొప్పిలో ఉన్నారు. Your time has come. ఎందుకు తెలుసా? సమయం Your వచ్చింది. time has come. మీ సమయం వచ్చినది. But when her baby is born, కానీ ఒక ఆ కుమారుడు పుడితే she forgets the anguish ఆ యొక్క వేదన అంతా మర్చిపోతుంది. because ఎందుకంటే of the joy. ఆ యొక్క సంతోషం Of the joy. ఆ ఆనందంను బట్టి. ఆ వేదన జ్ఞాపకం చేసుకుంది, ఎందుకంటే సంతోషం వచ్చింది. ఆమేన్. The gain, the joy is going to overpower the pain, ఆమేన్. the sorrow, హల్లెలూయా. the suffering. ఆమేన్. You are getting promoted. మీరు అన్నిట్లో ప్రమోషన్. పక్కన వారికి ఇచ్చి చెప్పండి, are you fireproof? మీరు ఫైర్ ప్రూఫ్ Are you made up of fireproof? ఫైర్ ప్రూఫ్ గా Are చేయబడ్డారు. you fire resistant? ఫైర్ ని ఎదిరించే వారుగా ఉన్నారా మీరు? అగ్ని. Yeah? Are you suffering proof? కష్టములు తాకలేని వ్యక్తిగా ఈ ఉన్నారా? రోజు no. I will glorify God more. దేవుని ఎక్కువ మహిమపరుస్తాను. Jobs will come down for me. నా కొరకే ఉద్యోగం They will come looking for me. వారు నన్ను I will keep doing the right things when wrong things are happening. చెడు విషయాలను ఎదుర్కొంటున్నప్పుడు Shall we all దేవునికి stand up? సరైన విషయాలను చేస్తాను. Shall we all praise this God? అందరూ లేచి నిల్చుని ఈ దేవుని ఆరాధిద్దాం. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Come on, pray. అందరూ కూడా ప్రార్థిస్తాం. ప్రార్థించు. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. నా శరీరము కృషించు ఆదినము, జీవిత గడు సమీపించిన కించిని కీర్తించుచునున్నా, నిత్యము నిత్యము కీర్తింతును. నా శరీరము కృషించు ఆదినము, జీవిత గడు సమీపించిన కొనసాగించి కీర్తించుచున్నా, నిత్యము నిత్యము కీర్తింతును. నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము. ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము. ఎన్నడూ లేని ప్రీతిగా ఆరాధించు ఆయనను. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name.
like never before. Oh, my soul, worship His holy name. Lord, I worship Your holy name. Lord, I worship Your holy name. Our gracious Heavenly Father, Lord, కృపగలిగిన పరలోకపు తండ్రి, thank You, Lord, వందనాలయ్యా. for coming down, Lord. దిగి వచ్చినందుకు You won't leave us alone. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టవు. You won't leave us in our sufferings. మమ్మల్ని కష్టంలో విడిచిపెట్టవు ప్రభా. But after the suffering for some time, కొద్ది కాల కష్టం తర్వాత You will promote us. మమ్మల్ని మీరు హెచ్చిస్తారు. You will promote Your children. మీ పిల్లల్ని హెచ్చించజేస్తారా. You will bring them into light. వారిని వెలుగులోనికి తీసుకొని వస్తారు. Bless them, mighty Father, Lord. వారిని గొప్పగా దీవించండి. Even in our suffering, మా కష్టముల మధ్యలో కూడా, even in our pain, మా నొప్పిలో కూడా, even in the fiery furnace, ఆ యొక్క అగ్నిగుండం మధ్యలో కూడా help us to see Jesus. యేసయ్యను చూడడానికి మాకు Because సహాయం You never left us. ఎందుకంటే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. And in suffering, You are more close to ఆ us. కష్టంలో మాకు ఇంకా సమీపంగా ఉన్నావా. In our broken heart, You're more near to ఆ us. విరిగిన హృదయంలో మాకు సమీపంగా In our pain, You're more closer to us. మా నొప్పిలో మునుపటి కంటే సమీపంగా ఉన్నావయ్యా. Today, ఈరోజు help us to flee from ఈ idolatry. యొక్క విగ్రహారాధన నుంచి పారిపోయేందుకు సహాయం చేయండి. Anything that is causing us time and energy and pain, ఏదైతే మా జీవితంలో సమయము తీసేస్తుందో, remove it, Lord. వాటిని తీసివేయండి అయ్యా. Help us to give You the first priority. మా జీవితం నీకే మొదటి ప్రాముఖ్యత ఇచ్చేందుకు Help us not to overthink about anything or anyone. దేని కొరకు, ఏ మనిషి కొరకు ఎక్కువ ఆలోచించకుండా ఉండేందుకు The సహాయం birds, as the birds know that You will take care of them. చేయండి. ఏ విధంగా అయితే ఆ యొక్క పక్షులకు తెలుసు నువ్వు వాటి విషయం జాగ్రత్తగా చూస్తూ, They don't worry. చింతపడు పక్షులు. And also, Lord, You are asking us not to worry. ప్రభా మాకు కూడా మీరు చెప్తున్నారు చింతించకూడదు. As You supply all the needs of the creation, ఈ యొక్క సృష్టిలో అన్నిటి అవసరతలు మీరు తీరుస్తూ ఉండాలి. You are supplying our needs too. మా అవసరతలు కూడా తీరుస్తున్నారు. We are not going to worry. మేము దేని కొరకు చింతపడము. In the suffering, ఈ యొక్క శ్రమల we are going to మధ్యలో praise You more. మిమ్మల్ని We స్తుతించబోతున్నాము. are going to dance for You, నీ Lord, కొరకు నాట్యం because ఆడబోతున్నాము. You are close to us. ఎందుకంటే మాకు సమీపంగా We are ఉన్నాము. not shaken. మేము కదల్చబడము. The world will be shaken in suffering. లోకము కదల్చబడుతుంది In శ్రమలో. pain, the world will be in pain. ఆ నొప్పి అనుభవంలో లోకం నొప్పిలో వెళుతుంది. We will not even feel the pain. కానీ మాకు నొప్పి మేము కనీసం We అనుభవించము. won't feel the intensity of the pain ఆ యొక్క నొప్పి యొక్క వేదన తీవ్రత కూడా మాకు తెలియదు. because ఎందుకంటే You are with us. మాతో మీరున్నారయ్యా. You are a safe proof. మీరే మా యొక్క సంరక్షణకు ఖచ్చితమైన సంరక్షణ అయి ఉన్నారు. You are the resistant proof for suffering. ప్రభా ఆ యొక్క కష్టంను ఎదిరించేందుకు మీరే మాకు You రక్షణ. won't let the flames to touch us. ఆ యొక్క అగ్ని ఆ యొక్క మాకు తాకకుండా మిమ్మల్ని కాపాడతారు మమ్మల్ని. You won't let the waters to drown us. ఆ యొక్క జలములు మమ్మల్ని ముంచకుండా మీరు నిలబెడతారు. Bless the people, Lord, ఉన్న వారిని దీవించండి. whoever is going through suffering. ఎవరైతే శ్రమల గుండా వెళుతున్నారో In Jesus' precious name I pray. యేసు అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Shall we partake in the communion? Shall we give a clap offering to Jesus? అందరూ కూడా యేసుకి బలంగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. Hallelujah.